హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. భరించలేని బాధ ఎప్పుడు పుడుతుందో తెలుసా? నా ఉద్దేశం అయితే శరీరానికి తగిలే గాయం కన్నా మనసుకి తగిలే గాయమే పెద్దది అని చెప్తాను. మనం ఇష్టపడే వ్యక్తి కానీ ఫ్యామిలీ పర్సన్ కానీ మనల్ని బాధ పెట్టినప్పటికీ నిజం చెప్పినా ఆ కోపం బాధ కొంతసేపే ఉంటుంది. కానీ కొన్ని రోజులు ఆ నిజాన్ని దాస్తూ అబద్ధాల మీద అబద్ధాలు చెప్పడం వల్ల నిజం తెలిసిన రోజు మీ మీద నమ్మకం మొత్తాన్ని కోల్పోతారు. అలాంటి సమయంలోనే అనిపిస్తుంది నిజం చెప్పి ఉంటే బాగుండు అని. జీవితం అనేది ఓ అందమైన ప్రయాణం. ఎంతోమందిని కలుస్తూ ఉంటాం, ఎన్నో నేర్చుకుంటాం. ఎన్నో మంచి పనులు చేసినప్పటికీ చేసిన చిన్న తప్పే ప్రపంచానికి ఎక్కువగా కనిపిస్తుంది. నిజానికి మనకి కూడా అలాగే కనిపిస్తుంది. సరే, మిమ్మల్ని బాధ పెట్టే వారిని ఎలా హ్యాండిల్ చేయాలో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు ఓ స్టోరీ గురించి చెప్తాను. ఓ అమ్మాయి అబ్బాయి ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్నారు. ప్రేమించిన కొత్తలో అంతా బాగానే ఉంటుంది. కొన్ని నెలల తర్వాత అసలైన సమస్య తెలుస్తుంది. ప్రేమని ఎంజాయ్మెంట్గా చూసేవారు కొందరు, ప్రేమలో ఫ్యామిలీస్ కూడా ఉండాలని అనుకునేవారు ఇంకొందరు, పెళ్లి చేసుకుని జీవితం అంతా కలిసి ఉండాలి అనుకునే వాళ్ళు మరికొందరు. ఆ అబ్బాయికి జీవితం మీద అంత అవగాహన లేదు. ఆ అమ్మాయి చాలాసార్లు చెప్పి చూసింది, అయినప్పటికీ ఆ అబ్బాయి మారలేకపోయాడు. ప్రేమించిన కొత్తలో మార్చుకోవచ్చు అనుకుంటారు, కానీ మార్పు అనేది అంత ఈజీ కాదు. అనుకున్న వెంటనే మారిపోగలిగితే అసలు కష్టాలే ఉండవుగా. కొన్ని నెలలకి వారిద్దరు విడిపోయారు. ఆ అమ్మాయి ఆ బాధని మర్చిపోవడానికి, తన్ని తాను డైవర్ట్ చేసుకోవడానికి కంప్లీట్ ఫోకస్ మొత్తం కెరీర్ మీదే పెట్టింది. కొన్నాళ్ళకి ఎంతో పెద్ద సక్సెస్ని చూడగలిగింది. మీరు ఒక విషయం గమనించాలి, మేము అమ్మాయిల్ని లేదా అబ్బాయిల్ని తక్కువ చేసి చెప్పడం లేదు. మా ఉద్దేశం కేవలం మీకు అర్థం అయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేయడం మాత్రమే. చేసే జాబ్తో హ్యాపీగా లేకుండా ఉండేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నచ్చని జాబ్ చేస్తూ ఇబ్బంది పడేవాళ్ళు ఉన్నారు. నచ్చిన జాబ్ కోసం ఎంతో ట్రై చేసినప్పటికీ ప్రయత్నాలు విఫలమయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకపోయినప్పటికీ నచ్చిన జాబ్లో జాయిన్ అయ్యే అవకాశాన్ని రీలెవెల్ అందిస్తుంది. పోర్లా తేజ్ చరణ్ బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్లో రీలెవెల్ టెస్ట్ ద్వారా జాబ్ని సాధించాడు. అలాగే వత్సల్ శర్మ కంప్యూటర్స్ అండ్ కోడింగ్ మీద ఎంతో ఇంట్రెస్ట్ ఉంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వింగీఫైలో జాబ్ని సాధించారు. సయ్యద్ మెహద్ అబ్బాస్ డెవలప్మెంట్ టీంలో టెక్నికల్ స్టాఫ్గా జాబ్ని సాధించారు. ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఎంతోమంది ఎన్నో జాబ్స్ని సాధించారు. జూలై 6 to 10 వరకు ఎన్నో పెద్ద కంపెనీస్లో ఈజీగా ఎటువంటి ఫీజు లేకుండా ఎగ్జామ్ స్లాట్ బుక్ చేసుకుని అటెంప్ట్ చేయండి. వెరీ గుడ్ ఆపర్చునిటీ. టాప్ స్కోర్ చేసిన వాళ్ళకి అమెజాన్ వౌచర్స్, యాపిల్ గుడీస్ లైక్ ఐఫోన్, మ్యాక్బుక్ అండ్ యాపిల్ వాచ్ ఇలా ఎన్నో అద్భుతమైన గిఫ్ట్స్ని పంపిస్తున్నారు. సేల్స్, ప్రోగ్రామింగ్, ప్రోడక్ట్ మేనేజ్మెంట్, అనలైటిక్స్, హెచ్ఆర్ అండ్ మెనీ మోర్ ఇలాంటి ఎన్నో కేటగిరీస్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలాంటి ఎన్నో బెస్ట్ కంపెనీస్లో జాబ్ని తెచ్చుకోవడానికి ఇప్పుడే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా ఎగ్జామ్కి అప్లై చేసి జాబ్ని సాధించండి. మరి ఇంకేం ఆలోచిస్తున్నారు? లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. బ్యాక్ టు ద వీడియో. ప్రతిరోజు బాధపడుతూ ఏడుస్తూ గొడవ పడుతూ ఉండటం వల్ల ఆ అమ్మాయి హ్యాపీగా ఉండలేదు అని అర్థం చేసుకుంది. తనతో పాటుగా ఆ అబ్బాయిని హ్యాపీగా ఉంచలేదు అని తెలుసుకుంది. ప్రతిసారి విడిపోవడం కరెక్ట్ కాదు. ప్రతిదానికి లిమిట్స్ ఉంటాయి. దారం ఎంత బరువు మోయగలదో అంతే మోస్తుంది. మోయాల్సిన దానికంటే ఇంకొంచెం ఎక్కువ మోసినా తెగిపోతుంది. ఓడిపోయారని ఎప్పుడు బాధపడకూడదు. ఎవరికి తెలుసు, మీ ఓటమి నుండే సక్సెస్ పుట్టుకొస్తుందేమో. నిజానికి మీరు బాధపడుతున్నప్పుడు ఎందుకు అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేస్తారా? మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసి ఉంటే మాత్రం సమాధానం దొరుకుతుంది. మీ బాధకు మీదే 100% బాధ్యత. తెలియక చేసే తప్పులు వేరు, తెలిసి చేసే తప్పులు వేరు. బాధ కొంతకాలం అనుభవించగలం, ఎక్కువ కాలం అనుభవించలేం. మీ జీవితంలో మీ ఫ్రెండ్స్లో ఎవరైనా మీ మంచిని కోరుకోకుండా మిమ్మల్ని అస్తమాను ఇబ్బందికి మాత్రమే గురి చేస్తుంటే దూరంగా ఉండటమే మంచిది. మీ జీవితం సంతృప్తిగా బ్రతకకపోతే ఏం సాధిస్తారింకా? నాకు తెలుసు, మంచివారు కాదు, వెనుక గోతులు తీస్తున్నారు అని తెలిసినా ఇగ్నోర్ చేయలేకపోతున్నారు. మీలాంటి వాళ్ళకి ఈ టాపిక్కి సింక్ అయ్యే సామెత, మొక్కయ్య వంగనిది మ్రాణయ్య వంగున. మొదట్లోనే మంచివారు కాదని తెలిసినప్పుడే దూరం పెట్టకపోతే మీ జీవితాన్ని ఆక్రమించి ఇబ్బంది పెడుతుంటే మీరేం చేయగలరు? కంప్లీట్ మీ జీవితం వేరొకరి చేతుల్లో ఉంటుంది. ఇది మీ జీవితం. మీకు నచ్చినట్లు బ్రతికే ఫ్రీడమ్ ఉంది. మీకే గనక సపోర్ట్ చేసే వాళ్ళుంటే ఎప్పటికీ వదులుకోకండి. మిమ్మల్ని గనక ఇబ్బంది పెడుతూ సపోర్ట్ చేయకుండా ఉండే వాళ్ళకి ఎప్పటికీ దగ్గరగా ఉండొద్దు. అందరూ వెళ్లే దారిలోనే వెళ్తే మీరేం సాధించలేరు. ఒకరు ఆవిష్కరణ చేసి అందరిలో పేరు తెచ్చుకున్న వారిని చూసి ఇంకొకరు అలానే చేసినప్పటికీ ప్రయోజనం ఉండదుగా.
మీకంటూ జ్ఞానం ఉంటుంది, మీకంటూ ఆలోచన విధానం ఉంటుంది. మీరే గనక సరిగ్గా ఆలోచిస్తే ఎలా గెలుస్తారో కూడా మీకే తెలుస్తుంది. అనుకున్న వెంటనే సక్సెస్ రాదు, కష్టపడాలి. రీసెంట్గా ఓ వీడియోలో ఓ పర్సన్ కామెంట్ చేశారు, గోల్ డబ్బుతో ముడిపడి ఉంటే ఏం చేయాలి అని. సమాధానం మీ దగ్గరే ఉంది. గోల్ని రీచ్ అవ్వడం అంటే అందలం ఒక్క మెట్టులో ఎక్కలేం, ఎన్నో మెట్లెక్కాలి, ఓపికతో ఉండాలి. మీ గోల్కి డబ్బే అవసరమైతే మీ మొదటి స్టెప్ మీరు డబ్బు సంపాదించడమే. మీ గోల్స్ని వేరొకరు వచ్చి ఫుల్ఫిల్ చేయరు. మీకోసం మీరే కష్టపడాలి, గెలవాలి. నాకు తెలుసు ఇవన్నీ అనుకున్నంత ఈజీ కాదు బ్రదర్, బట్ సాధించలేనిదైతే కాదు. ఈ వీడియో ద్వారా మేము చెప్పే మాట, మీ మంచి కోరే వారితో ఎక్కువ ఉండండి, మనశ్శాంతితో ఉంటారు. నెగిటివిటీకి, నెగిటివ్ పర్సన్స్కి దూరంగా ఉండండి, ప్రశాంతతతో ఉంటారు. మీ మీద మీరు నమ్మకం ఉంచండి, తప్పకుండా గెలుస్తారు. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరెన్నో అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.